ఇవాళ మన కథ పేరు వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు. ఇది చాలా సరదాగా ఉంటుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? పదండి. పెళ్ళంటే వినాయకుడికి చాలా ఇష్టం. పెళ్లి చేయమని వాళ్ళ అమ్మని నాన్నని రోజు అడిగేవాడు. ఓ రోజు వాళ్ళమ్మ ఈ పోరు పడలేక వినాయకుడిని పెళ్ళికి కావాల్సిన పనులన్నీ చేసుకోమంది. వినాయకుడు చంకలు తట్టి ఒక్క గెంతు వేసి ఇంట్లోంచి పరుగు పరుగున వీధిలోకి వచ్చాడు. కానీ ఏం చేయాలో తోచలేదు. అట్టే ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఓ కోడిపుంజు ఎదురైంది. ఓ కోడిపుంజ, నా పెళ్ళికి సాయం చేయవా అని అడిగాడు. చిత్తం, ఏం చేయాలో చెప్పండి అంది కోడిపుంజు. పెళ్లి కూతురికి కోక కావాలి, మాలవాడకు పోయి ఓ కొత్త కోక పట్టుకురా అన్నాడు. సరేనని కొత్త కోకో కొత్త కోకో అని అరుచుకుంటూ బయలుదేరింది కోడిపుంజు. కానీ మాలవాడ ఎక్కడో దానికి అంతు చిక్కలేదు. ఈ రోజు వరకు కొత్త కోకో అంటూ వెతుకుతూనే ఉంది. అందుకనే మనకు కొక్కరొక్కో అని ఇప్పటికీ వినిపిస్తుంది. తర్వాత విఘ్నయ్యకు ఓ గొర్రె కనిపించింది. దాన్ని కూడా సాయం చేయమని కోరాడు. సరేనంది. కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకురా అన్నాడు. సరేనని గొర్రె కంసాలి ఇంటికి వెళ్ళి మంగళసూత్రం చేయించుకుని తిరిగి వస్తూ మతిమరుపు చేత దారిలో దాన్ని పోగొట్టింది. దాన్ని వెతుక్కుంటూ తల వంచుకుని నేలవైపు చూస్తూ తిరుగుతోంది. కానీ ఈ రోజు వరకు మంగళసూత్రం దొరకలేదు. అందుకే గొర్రె నడుస్తున్నప్పుడు తల వంచుకుని నడుస్తుంది. గణపయ్య తిరిగి బయలుదేరాడు. కొంతసేపటికి ఓ కొక్కురాయుడు ఎదురయ్యాడు. దాన్ని కూడా సాయం కోరాడు. సరేనంది పందికొక్కు. పిసినారి వాళ్ళు కొందరు నేలలో దాచిపెట్టిన వరహాలను తీసుకురా అన్నాడు. సరేనని గోడలన్నిటినీ తవ్వసాగింది. కానీ ఈ రోజు వరకు వరహాలు కొక్కురాయుడికి దొరకలేదు. అందుకనే పందికొక్కు గోడలకు నేలకు కన్నాలు పెడుతూ ఉంటుంది. మరికొంత దూరం పోయేసరికి గణపతికి ఓ మంచంలో 3 నెలల పిల్లవాడు కనిపించాడు. వాడి ముఖం చందమామలాగా కళకళలాడుతోంది. దగ్గరికెళ్ళి సాయం చేయమన్నాడు. సరేనన్నాడు పాపడు. నువ్వు పెళ్ళికి కుడుములు చేయి అన్నాడు. పాపడు కుడుములు చేస్తూ పిడికిళ్ళు గట్టిగా పట్టాడు. కానీ ఈ రోజు వరకు పిడికిళ్ళు విప్పలేదు. కుడుములు పూర్తి కాలేదు. అందుకే 3 నెలల పాపలు పిడికిళ్ళు గట్టిగా పట్టుకుని ఉంటారు. సరే, ఇక చుట్టాలను పిలవడానికి వెళ్దామనుకున్నాడు గణపయ్య. అయితే తన పెద్ద పొట్టతో అట్టే దూరం నడవలేక చాలా అలసిపోయాడు. ఇంతలో ఒక ఏనుగు ఎదురుపడింది. సంతోషంతో తనని ఎక్కించుకోమన్నాడు. అప్పుడు ఏనుగు ఇలా అంది. గణపయ్య, నీవు చాలా బరువు, నిన్ను నేను మొయ్యలేను. అదీగాక నీకు నాలాంటి ముఖమే కాబట్టి నా పైన నీవెక్కడం నాకు అగౌరవం అంది. ఇది వినేసరికి గణపయ్యకు భలే కోపం వచ్చింది. అలాగనా, నన్ను ఎగతాళి చేసావు గనక నీవు మందబుద్ధి కలిగిపోదుగాక అని శపించి చెరచెరా వెళ్ళిపోయాడు. ఏనుగు విచారంతో మందబుద్ధి గలదై ఇప్పటికే ఆ శాపాన్ని అనుభవిస్తోంది. కొంత దూరం వెళ్ళేసరికి ఓ గాడిద ఎదురైంది. గణపయ్యకు ఉత్సాహం కలిగింది. ఎక్కించుకోమని అడిగాడు. అమ్మ బాబోయ్, నీ బరువు మోయడం నా వల్ల కాదు అని గాడిద అరిచింది. గణపయ్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. సరే, ప్రపంచంలో మనుషులు నీ చేత ఎప్పుడూ బరువులే మోయిస్తారని శపించాడు. అందుకనే పాపం గాడిద ఇప్పటికీ బరువులు మోయలేక తంటాలు పడుతోంది. మరికొంత దూరం పోగా గణపయ్యకు ఒక ఎలుక ఎదురై నమస్కారం చేసింది. ఓహో, ఇది చిన్నదైనా వినయం కలిగి ఉంది అని అనుకుని తన్ను ఎక్కించుకుని తిరగమన్నాడు. సరేనని ఎలుక ధైర్యంగా గణపయ్యని ఎక్కించుకుంది. ఆ రోజు నుంచి చుట్టాల్ని పిలవడానికి గణపయ్య తిరుగుతున్నాడు ఎలుక మీద. అయితే దారిన ఏదైనా తినుబండారాల వాసన తగిలిందంటే అక్కడ ఆగి అవి కొంచెం రుచి చూడందే ఎలుక కదలదు. అదిగాక గణపయ్యకు చుట్టాలు 33 కోట్ల మంది. వారందరూ ఒకచోట లేరు కూడా. కాబట్టి ఎలుక ఇప్పటిదాకా గణపయ్యను మోసుకుంటూ చుట్టాల గ్రామాలకు అక్కడకు ఇక్కడకు పరుగులు తీస్తూ ఇంకా తిరుగుతూనే ఉంది. పాపం విఘ్నేశ్వరుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే. మరి మన విఘ్నేశ్వరుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అనే కథ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.